అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురువారం రోజు మా బ్రదర్ ట్రాక్టర్లో ఎమ్మెగనూరు నుండి మా స్వగ్రామం నాగలాపురానికి వస్తుండగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన ఒక కారు గుద్దడంతో ట్రైలర్ని బ్యాక్ సైడ్ ఉన్న ట్రైలర్ని గుద్దారు. ఆ ట్రైలర్ గుద్దడంతో ఆ ట్రాక్టర్ నడుపుతున్నటువంటి డ్రైవరు దాంట్లో నుంచి ఎగిరి కింద పడి ఆ అబ్బాయికి గాయాలయ్యాయి. ఫస్ట్ మేము హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు ముక్కులో నుంచి అండ్ చెవులో నుంచి బ్లడ్ రావడం జరిగింది. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మాకు ఇక్కడైతే ఆ అబ్బాయిని మేము టేక్ ఓవర్ చేయలేము, మీరు కర్నూలు గవర్నమెంట్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన రెఫర్ చేయడం జరిగింది. మేము అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి మద హాస్పిటల్కి వెళ్ళాం. మద హాస్పిటల్ నుండి మళ్ళీ నైట్ 12ంటికి మేము మెడికేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కోమాలో ఉన్నాడు. కోమాలో నుంచి బయటకు రావడం చాలా కష్టంగా అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. ఆ డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా మేము సరే సార్ చూద్దామని అంటే కూడా వాళ్ళు కూడా చూశారు, ప్రయత్నం చేసినా కూడా ఈరోజు ఉదయం, అంటే ఈరోజు సోమవారం ఉదయం 4:30 గంటలకి ఆ అబ్బాయి మరణించడం జరిగింది. ఇక్కడ విమలా రెస్టారెంట్ వాళ్ళు మాకు 5 మంది పిల్లలు, మా బ్రదర్కి 5 మంది ఆడపిల్లల కోసం మానవత దృక్పథంతో మీరు ఏమో చేయండి అని అడిగాము. ఆమె కూడా మానవత దృక్పథంతో కూడా ఆ పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తాను నేను అని చెప్పడం జరిగింది. నా పేరు బసవరాజు, నాగలాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.